చార్మినార్ పరిసరాలు గణపతి బప్ప మోర్య నినాదాలతో మారుమోగుతున్నాయి. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అప్డేట్స్ ఏంటి రంజిత్? ఏదైతే చార్మినార్ పరిసర ప్రాంతాలు కూడా గణేష్ యొక్క నామస్మరణ మారుమోగిపోతుంది. దాదాపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి శోభయాత్రలు వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా దాదాపు 2 గంటలకు 1 గంటల 45 నిమిషాలకు గణపతి యొక్క ఖైరతాబాద్ గణపతి యొక్క నిమజ్జనం అయిపోయిన తర్వాత దాని అనంతరం 3 గంటలకు బాలాపూర్ యొక్క నిమజ్జనానికి ఇక్కడ నుంచి తరలిన తర్వాత చార్మినార్ ఒకవైపు భక్తులు కావచ్చు, మరొకవైపు యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు ఆటలతో మరోవైపు డ్యాన్సులతో నృత్యాలు వేస్తూ కూడా నృత్యాలతో కూడా ఆహ్లాదకరంగా కూడా ఇక్కడ వాతావరణం దాదాపు 6 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఈ నిమజ్జన ఏర్పాట్లు శోభయాత్రలో కూడా గణనాథులందరూ కూడా శోభయాత్రగా వెళ్లేసి హుసేన్ సాగర్ తీరంలో కూడా నిమజ్జనానికి కూడా వెళ్ళినట్టుగా మన దృశ్యాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికీ చార్మినార్ కు సంబంధించింది దాదాపు ఒక 10,000 విగ్రహాల వరకు ఇక్కడ నుంచి తరలి వెళ్ళినప్పటికీ కూడా ఈ ఏరియాకు సంబంధించినటువంటి చాదర్ఘాట్ కావచ్చు, చంద్రన్ గుట్ట, బాలాపూర్, గౌలీగూడ ఈ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి మహాగణపతులు వచ్చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నవరాత్రులు పూర్తి చేసుకొని దాదాపు 11 రోజులు పూజకు పాల్పడినటువంటి గణపతి వచ్చేసి దాదాపు అక్కడ దానికి సంబంధించినటువంటి పూజ నవ రోజులు అంటే 9 రోజులు పూజ చేసుకున్నటువంటి లడ్డూని వేలంపాట వేసినటువంటి బాలాపూర్ యొక్క గణనాథుడు వచ్చేసి హుసేన్ సాగర్ ఉన్నటువంటి గణనాథులు వచ్చేసి వర్ష క్రమంగా వస్తున్నాయి. దాదాపు మనం విజువల్ లో చూడొచ్చు, ఒకదాని వెనకాల ఒకటి ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మాత్రం ఎలాంటి అలసట లేకుండా నవరాత్రులు పూజినందుకున్నటువంటి గణనాథుని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కానీ దీనికి అనుగుణంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. కావలసినంత లైటింగ్ లేకపోవడంతో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ గణనాథుని చూడడానికి మాత్రం ఎక్కడ కూడా భక్తులు తగ్గట్లేదు. ఇప్పటికీ కూడా మనం విజువల్లో దృశ్యాలు చూడొచ్చు. అంటే ఇక్కడ మొత్తం భక్తులందరితో కూడా చార్మినార్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఒకవైపు గణనాథులు తరలి వెళ్లడం, మరోవైపు దానికి సంబంధించినటువంటి ఎవరైతే గణపతిని స్వాగతం పలికినటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ స్వాగతం పలుకుతూ పంపిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి గణనాథులు వచ్చేసి పైనుంచి ఎటువైపు గౌలీగూడ కావచ్చు, చంద్రాయణ గుట్ట నుంచి వచ్చే నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి వినాయకులు మాత్రం ఎక్కడ కూడా తక్కువ కాకుండా కూడా వచ్చే దానికి అనుగుణంగా ఇక్కడ మనము విజువల్ లో చూసినట్లయితే గౌలీగూడ, చంద్రాయణ గుట్ట, బాలాపూర్ ఈ ప్రాంతాల నుంచి వాహనాలు వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైతే ఈ ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు సేవలు తీర్చుకోవడానికి, మంచినీళ్ళు ఇవ్వడానికి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కూడా అంటే కులాలకు, మతాలకు అతీతంగా కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడము, దానితో పాటుగా కావాల్సిన వాళ్ళకు వచ్చేసి వాటర్ సదుపాయం కూడా కావాల్సిన పరిస్థితులు అనేది ఉన్నాయి. దీంతో పాటుగా ఎలాంటి కూడా అలజడి లేకుండా కూడా ప్రొటెస్ట్ గా నిఘా నేత్రాలు కావచ్చు, మరియు అత్యంతమైన విలువ కలిగినటువంటి కెమెరాల ద్వారా వచ్చేసి నిఘా యంత్రాలు కెమెరాల ద్వారా వచ్చింది ప్రతిష్టాత్మకంగా చేయడం వల్ల ఎలాంటి ఎందుకంటే చార్మినార్ యొక్క ప్రాంతాల్లో వచ్చేసి ఎలాంటి అలజడులకు మార్గం లేకుండా దానికి చోటు లేకుండా కూడా ప్రతి ఒక్క దానికి కూడా పోలీసులు వచ్చేసి నిఘా చేస్తున్నారు. దానితో పాటుగా ఇక్కడికి విఐపీలు రావడము, దీన్ని దర్శించుకోవడము,
దగ్గరలో ఉన్నటువంటి భాగ్యనగర్ ఆలయానికి వెళ్ళడము, దాన్ని దర్శించుకోవడంతో పాటుగా వెళుతుంది. కాకపోతే ఇప్పటికీ కూడా ఏదైతే శోభయాత్ర ఉందో శోభయాత్ర కూడా ప్రశాంతంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాకపోతే కొద్దిగా ట్రాఫిక్ జామ్ వల్ల మాత్రం ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపు హుస్సేన్ సాగర్ కు వెళ్ళాలంటే ఇండియా నుంచి మోంజా మార్కెట్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరీ నుండి హుస్సేన్ సాగర్ వెళ్ళేసి హుస్సేన్ సాగర్ నది తీరంలో వచ్చేసి గంగమ్మ ఒడిలో వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. అంటే ఇదంతా ప్రణాళిక జరగడానికి 12 కిలోమీటర్ల వరకు ఉన్నప్పటికీ ఈ శోభయాత్ర జరుగుతుంది. దీనితో చూసినట్లయితే ఈ రోజుకి రేపు హాలిడే ఉండడం వల్ల పిల్లలు పాపలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రాత్రి వరకు ఇక్కడ ఉండి గణనాథులను దర్శించుకోవాలనేటట్టుగా ఉన్నది. దానితో పాటుగా మనము విజువల్ లో చూడొచ్చు, చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఆహారాన్ని తిని దానితో పాటుగా వచ్చేసి వాటర్ తాగుతూ కూడా ఇక్కడ అంటే దర్శించుకోవడానికి ఎవరు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నట్టుగా లేదు. అంటే ఇప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గలేదు. దానితో పాటుగా గణనాథులు కూడా వస్తూనే ఉన్నారు. ఇకపైన ఇది దాదాపు 11-12 గంటల వరకు కూడా ఈ యొక్క రద్దీ అనేది ఉంటుంది. దాంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించిన వాహనాలు అనేవి రావడము, దానితో పాటుగా అంటే దీనితో పాటు చూసుకున్నట్లయితే మన హుస్సేన్ సాగర్ తీరంలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళినాయి, అంటే ఈ మార్గం నుంచి వెళ్ళినాయి, కూకట్పల్లి నుంచి వెళ్ళినాయి, మోంజా మార్కెట్ నుంచి వెళ్ళినాయి, పలు మార్గాల నుంచి వెళ్ళినా కూడా అక్కడ జామ్ కావడం వల్ల నిమజ్జనాలు ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిన వాహనాలు వచ్చేసి అక్కడికి తీరడానికి రేపు సాయంకాలం వరకు కావచ్చు. ఈ రోజు ఇప్పటికే అధికారులు చెప్పారు, ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు సాయంకాలం 6 గంటల వరకు కూడా అంటే మొత్తం కూడా పోలీస్ ఆంక్షలు ఉంటాయి. దాంతో పాటుగా రూట్ డైవర్స్ ఉంటాయని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే 2,32,000 వాహన 2,32,000 గణపతులు వచ్చేసి నిమజ్జనం జరిగాయి మన హైదరాబాద్ నగరంలో అని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటి నుంచి దాదాపు 5 నుంచి 6 లక్షల నిమజ్జనాలు చేయడానికి కూడా నిమజ్జనానికి బయలుదేరే శోభయాత్రగా బయలుదేరే గణపతులు అంటే దాదాపు ఈ నిమజ్జనం ప్రక్రియ వచ్చేసి రేపు సాయంకాలం 6 గంటల వరకు కావచ్చు. కాకపోతే నిమజ్జనానికి ఒక యాత్రగా జరుగుతున్న శోభయాత్రలో రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు శోభయాత్రతో పాటుగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసుకొని నవరాత్రులు పూజ చేసుకున్న గణపతి యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా త్వరగా వచ్చేసి వెళ్ళడానికి ఆ ప్రక్రియ అనేది ముందుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు దీనిని గమనించేసి ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో పాటు ఏదైతే ఈ చార్మినార్ యొక్క ప్రాంతాలు ఉందో చార్మినార్ కావచ్చు, పాత బస్తీ ప్రాంతాల్లో అంటే కులాలు మతాలు అనేటి ఎలాంటి లేకుండా అందరూ కూడా ఒక సమైక్యంగా ఐక్యంగా వచ్చేసి ఈ ప్రాంతంలో ఎలాంటి అంటే ఒకవైపు వాటర్ యొక్క సప్లై ఇవ్వడం, మరోవైపు భోజనాలు ఏర్పాటు చేయడము, దాంతో పాటుగా గణపతికి యొక్క పాటలతోని ఆటలతోని దానితో పాటుగా మనం కొన్ని విజువల్లో చూసినట్లయితే కేసీఆర్ కు సంబంధించిన యొక్క పాటలకు కూడా యువత అనేది డాన్స్ చేసుకుంటూ కూడా మార్మోగిస్తుంది. ఈ ప్రాంగణం మొత్తం కూడా ఈ పాత బస్తీ చార్మినార్ యొక్క ప్రాంతం కూడా గణేష్ నామస్మరణతో మార్మోగిపోతుంది. దాదాపు ఈ యొక్క ప్రక్రియ వచ్చేసి రాత్రి 11 నుంచి 12 గంటల వరకు కూడా అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.